హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మయూరీస్ కిచెన్ అండ్ క్రియేషన్. టుడే స్పెషల్ వెజ్ హక్కా నూడిల్స్. ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో కన్నా ఎంతో హెల్తీగా అండ్ ఎంతో యమ్మీగా అండ్ ఎంతో హైజీన్‌గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని తగినంత సాల్ట్ వేసి వాటర్‌ని మరగనివ్వాలి. దీనిలోకి నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్స్ తీసుకున్నాను. మీరు ఇంకేమైనా వెజిటబుల్స్ తీసుకోవచ్చు. నేను ఈ నూడిల్స్ తీసుకున్నాను. వాటర్ బాయిల్ అయ్యాక నూడిల్స్‌ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఇందులో కాలీఫ్లవర్, స్వీట్ కార్న్, ఇంకేదైనా వెజిటబుల్స్ నచ్చితే అవి కూడా వేసుకోవచ్చండి. బీన్స్ అలాంటివి. నా దగ్గర అవి లేవు. సో, అందుకని నా దగ్గర ఉన్న వాటితోటి నేను చేస్తున్నాను. నూడిల్స్ బాయిల్ అయ్యాక వాటిని ఒక స్ట్రెయినర్‌లో తీసుకొని నీళ్ళన్నీ వంపేసుకొని పైనుంచి చల్లటి వాటర్ పోసుకోవాలండి. అలా ఒక్కొక్క స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నీళ్ళంతా వడిలిపోయేటట్టు పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, క్యారెట్స్ అవన్నీ ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఇది హెల్తీ కాదు. కానీ ఎప్పుడన్నా పిల్లలు తినాలి అని మారం చేస్తుంటారు కదండీ! అలాంటప్పుడు బయట కన్నా ఇంట్లోనే చేసి పెట్టడం బెటర్ కదా! ఇది మా తోటలోని కరివేపాకండి. ఫ్రెష్ కరివేపాకు. ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసి వేయించాలి. అవి కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి వేగనివ్వాలి. ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రానివ్వాలండి. తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి మిక్సీ పట్టాను. ఆ పేస్ట్ వేశాను నేను. తర్వాత క్యారెట్స్ కూడా వేసి వేగనివ్వాలి. ఎంత సన్న ముక్కలుగా వీలైతే అంత సన్న ముక్కలుగా కట్ చేసుకొని తొందరగా వేగుతుంది. అవన్నీ వేగిపోయాక మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్‌ని దీంట్లో వేసి ఒకసారి కలిపేయండి. నేను బయట ఎటువంటి స్పైసెస్ తీసుకోవట్లేదండి. మ్యాగీ మసాలా అలాంటి పౌడర్స్ ఏమీ తీసుకోవట్లేదు. ఇంట్లో ఉన్న పౌడర్స్, ఇంట్లో ఉన్న సాసెస్ తోటి చేస్తున్నాను. ఒకసారి అంతా కలిపేసుకొని దీంట్లోకి కొంచెం నేను షెజ్వాన్ సాస్ వేస్తున్నాను. కొంచెం రెడ్ చిల్లీ సాస్, కొంచెం సోయా సాస్ అండ్ కొంచెం టొమాటో కెచప్ అండ్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అండ్ చికెన్ మసాలా, కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, కొంచెం సాల్ట్. సాసెస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. చూసుకొని వేసుకోండి. మీకు కారం కానీ ఇంకేదన్నా సాసెస్ కావాలి అంటే మళ్ళీ ఇంకొకసారి టేస్ట్ చేసి యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఒకసారి కలిపేయండి బాగా. మీకు ఇంకేదైనా తక్కువైంది సాల్ట్ కానీ ఇంకేమైనా అనిపిస్తే యాడ్ చేయండి. నేను కొంచెం టొమాటో కెచప్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్, టొమాటో కెచప్. అంతే అండి. ఒకసారి బాగా కలిపేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఎంతో అంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కన్నా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.